హలో అండి. అందరికి నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? సో, ఇవాళ మనం బెంగుళూరు దగ్గరలో ఉన్న నంది హిల్స్‌ని అయితే విజిట్ చేయడానికైతే వెళ్ళిపోతున్నాం. ఇది మెయిన్‌లీ ఫేమస్ ఫర్ సన్‌రైజ్ అనమాట. ఈ నంది హిల్స్ అనేది. ఇది బెంగుళూరుకి ఒక 70 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో, వీకెండ్ వస్తే మాత్రం మొత్తం ఐటీ పీపుల్ అంతా ఇక్కడే ఉంటారు. సాటర్‌డే అండ్ సండే ఫుల్లు క్రౌడ్ అనమాట ఈ నంది హిల్స్ వీకెండ్ అయితే. సో, మనమైతే వెళ్లి చూద్దాం. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, వీడియోలోకెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్‌ని గనక ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. ఇప్పుడు నంది హిల్స్ ఇక్కడ స్టార్ట్ అవ్వబోతున్నాం. టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ చూడండి 3:31 అవుతుంది టైం అయితే. ఇప్పుడు మనం అయితే స్టార్ట్ అవ్వబోతున్నాం నంది హిల్స్కి అయితే. Fact or fiction, you picked your poison. This mental friction, clearly it's been broken. సో ఎర్లీ మార్నింగ్ బెంగుళూరు సిటీ వ్యూస్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. సో మీరు చాలా తక్కువ టైం అయితే చూస్తారండి బెంగుళూరుని వితౌట్ ట్రాఫిక్. సో నేనైతే ఒక 3 టైమ్స్ ఏమో చూసుంటా వితౌట్ ట్రాఫిక్. అది ఎర్లీ మార్నింగ్సే చూస్తారు. బెంగుళూరు ఫుల్ ట్రాఫిక్ అసలు. ఇక్కడ ఉండే వాళ్ళకి అర్థమవుతది ఆ ట్రాఫిక్ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు టైం వచ్చేసరికి 4:30 అవుతుందనమాట. సో, ఇంకా టైం అయితే ఉంది. నియర్ బైయే వచ్చేసినాం మన నంది హిల్స్‌కి. పైకెళ్ళనీకైతే 6కి అలౌ చేస్తారు. సో, అందుకే ఒక స్మాల్ బ్రేక్ అయితే తీసుకున్నాం. సో, మనకైతే ఒక ఎంట్రీ టికెట్ ఉంటుందనమాట. ₹70 చార్జ్ చేశారు. ఒక 2 పర్సన్స్‌కి ఒక 1 బైక్ అయితే మాకు. సో, టికెట్ తీసుకొని అలాగ ఇంకా పైకి స్టార్ట్ అయిపోయినాం. సో, ఈ నంది హిల్స్ వచ్చేసరికి సీ హైట్ నుంచి 4800 ఫీట్ అయితే ఉంటుందనమాట. సో, ఫస్ట్ దీన్ని గంగా రాజులు అనేవాళ్ళు, తర్వాత చోళులు, తర్వాత విజయనగర సామ్రాజ్యం నుంచి మళ్ళీ టిప్పు సుల్తాన్ అయితే ఆక్రమించాడనమాట దీన్ని. ఆయన జయించి దీన్ని సమ్మర్ క్యాపిటల్‌గా అయితే రన్ చేశాడు. సో, తర్వాత టిప్పు సుల్తాన్‌ని ఓడించి బ్రిటిష్ వాళ్ళు గెలుచుకున్నాక దీన్ని సమ్మర్ క్యాపిటల్‌గా బ్రిటిష్ వాళ్ళు రన్ చేశారనమాట. సో, ఇప్పుడు మనం పైకైతే వచ్చేసామండి. పార్కింగ్ లాట్‌లో పార్క్ చేసుకొని అలా పైకైతే వెళ్ళిపోతున్నాం. సో, కింద మనం టికెట్ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ పైనైతే టికెట్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఇదే ఎంట్రన్స్ అనమాట నంది హిల్స్‌కైతే. సో, పదండి పైకెళ్ళి చూసేద్దాం నంది హిల్స్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో, పైకొచ్చినాక ఇదొక ఎంట్రన్స్ అనమాట. ఇంకా ఫోర్ట్‌లోకి వెళ్తున్నట్టు నంది హిల్స్ లోపలికి వెళ్తున్నట్టు. సో, వెళ్ళగానే లెఫ్ట్ సైడ్‌లో మనకి టిప్పు సుల్తాన్ నివాసం అయితే ఉంటుందండి. సో, ఫస్ట్ దాన్ని విజిట్ చేసుకొని సన్‌రైజ్ వ్యూ పాయింట్‌కి అయితే వెళ్ళిపోదాం. సో, దట్ ఇవాళ సన్ అయితే వచ్చేంత ఛాన్స్ అయితే లేదు మనకి. ఫుల్ ఫాగే ఉంది ఇక్కడ. సో, ఇప్పుడైతే మనం టిప్పు సుల్తాన్ నివాసానికి అయితే వెళ్ళిపోదాం. సో, అక్కడ కనిపిస్తుంది కదా! అదే టిప్పు సుల్తాన్ నివాసం. సో, ఆఫ్టర్ రాజుల్ని గెలిచిన తర్వాత టిప్పు సుల్తాన్ దీన్ని సమ్మర్ క్యాపిటల్‌గా చేసుకొని ఇక్కడి నుంచి పరిపాలన అయితే చేసేవాడంట. సో, రండి కిందకెళ్ళైతే చూసేద్దాం. టిప్పు సుల్తాన్ నివాసం అయితే ఇలా ఉంటుంది. సో, ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసరికి టిప్పు సుల్తాన్ హౌస్‌కి బ్యాక్ సైడ్ అనమాట. వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది. సో, ఏంటని చెప్పి వెళ్లి చూసాను. వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా కిందకుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఆ బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది. వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ వ్యూ. చూడండి ఇక్కడ నుంచి అసలు ఎంత ప్లెజెంట్ ఉన్నాయి ఆ వ్యూ అయితే. ఎగ్జాక్ట్‌గా అది టిప్పు సుల్తాన్ హౌస్‌కి బ్యాక్ సైడే ఉంటుంది ఆ వ్యూ అయితే. సో, ఇప్పుడైతే మనం టిప్పు సుల్తాన్ హౌస్ అయితే చూసేసాం కదా! ఇంక నెక్స్ట్ సన్‌రైజ్ వ్యూ పాయింట్‌కి అయితే వెళ్ళిపోదాం. ఎగ్జాక్ట్‌గా దానికి అపోజిట్‌లోనే ఉంటుంది. రైట్ సైడ్ అనమాట సన్‌రైజ్ వ్యూ పాయింట్. సో, వెళ్ళైతే చూసేద్దాం మనం అక్కడ సన్‌రైజ్ వ్యూ ఎలా ఉంటుందని చెప్పి. ఈ మాట కామాట లొకేషన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయండి ఇక్కడైతే. సో, మధ్య మధ్యలో ఇలాగా కొన్ని కాటేజెస్ లాగా అయితే కట్టేశారనమాట. ఇవన్నీ కూడా వ్యూ పాయింట్సే మనకి. అక్కడి నుంచి కూడా మనం వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. సో, అలా సన్‌రైజ్ వ్యూ పాయింట్‌కి వెళ్తుంటే మనకి సైడ్‌లో అయితే మంచి లొకేషన్ అయితే కనిపించింది. ఇక్కడ డెక్స్ ఏర్పాటు చేశారండి. డెక్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ చెట్ల మధ్యలో ఈ డెక్స్ ఏర్పాటు చేయడం కూడా స్టైల్ ఉంది. సో, పైకెళ్ళి చూసేద్దాం. సో, మళ్ళీ ఈ డెక్ ఒకటి దానికి ఒకటి ఇంటర్‌లింక్ అయితే ఉన్నాయి. అది నాకు పైకి ఎక్కాక తెలిసింది. చూడండి ఒక డెక్‌కి ఒక డెక్‌కి ఇంటర్‌లింక్ అయితే ఉందనమాట. చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా. సో, మీరు గనక వస్తే విజిట్ చేయండి. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది.
ఫైనల్లీ సన్‌రైజ్ వ్యూ పాయింట్‌కి అయితే వచ్చేసాం. సో, ఇదే కాదు సన్‌రైజ్ వ్యూ పాయింట్. యాక్చువల్ సన్‌రైజ్ వ్యూ పాయింట్ సైడ్ ఉంటుంది. నేను మళ్ళీ చూపిస్తాను. సో, ఇదంతా కూడా సన్‌రైజ్ వ్యూ పాయింటేనండి. ఇక్కడ ఒక స్మాల్ వినాయకుడి టెంపుల్ అయితే ఉంది. సో, ఈ ఈ కనిపిస్తున్న ప్రతీదీ సన్‌రైజ్ వ్యూ పాయింటే అనమాట. ఇక్కడైతే గాలైతే విపరీతంగా ఉందండి. మనిషిని నెట్టేస్తుంది ఆ గాలైతే. కానీ ఆ ఫీల్ బాగుందక్కడ. ఎర్లీ మార్నింగ్ టైం వచ్చేసరికి ఇప్పుడు అరౌండ్ 7:20 అవుతుంది. ఆ టైంలో అసలు ఆ 4 గాలి చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంది. సో, పక్క మనిషి కూడా మనకైతే కనిపించట్లేదు. ముందుకెళ్ళే కొద్దీ కొండే ఉంది. అలా కిందకి వెళ్తున్నామో కింద ఏముందో కూడా మనకైతే తెలీదనమాట. సో, ఇప్పుడైతే మనం యాక్చువల్ సన్‌రైజ్ వ్యూ పాయింట్‌కి అయితే వెళ్ళిపోదాం పదండి. సో, ఇది మొత్తం నంది హిల్స్‌లో ఫుల్ ఓపెన్ ఏరియా అనమాట. చాలా అంటే చాలా పెద్దది. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. నేను మళ్ళీ దాన్ని విజిట్ చేసి చూపిస్తాను. ముందు మనమైతే సన్‌రైజ్ వ్యూ పాయింట్‌కి అయితే వెళ్ళి చూసేసి వచ్చేద్దాం. ఇది చాలా ఓపెన్ ఏరియా అండి హిల్ స్టేషన్ మీద. ఇది యాక్చువల్ సన్‌రైజ్ వ్యూ పాయింట్ అయితే అనమాట. సో, పదండి అక్కడికి వెళ్ళైతే మనం చూసేద్దాం వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో అని చెప్పి. సో, నాకైతే లొకేషన్ మొత్తం ఒక వైట్ బ్యాక్‌గ్రౌండ్ లానే కనిపిస్తుందండి. ఎందుకంటే కంప్లీట్‌గా ఫాగ్‌తో నిండిపోయింది లొకేషన్ అయితే. హిల్ స్టేషన్ మొత్తం ఫాగే ఉంది. కానీ ఎక్సలెంట్ ఫీల్ అనమాట. సో, ఇక్కడైతే మనకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారాళ్ళు. ఇప్పుడే సన్‌రైజ్ వ్యూ పాయింట్ పక్కన ఉన్న టెంపుల్‌లోకి అయితే వచ్చేసాం. ఈ టెంపుల్ పేరు వచ్చేసరికి యోగనందీశ్వర ఆలయం అనమాట. సో, ఆల్మోస్ట్ 1000 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటుందని చెప్తున్నారు. చాలా ఓల్డ్ కట్టడం అండి ఇది. 1000 ఇయర్స్ అంటే కొంచెం బాధపడింది. బట్ చాలా బాగుంది. చాలా పెద్దది కూడా. వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది. సో, లోపల పూజారిని అడిగితే చెప్పాడనమాట హిస్టరీ కొంచెం. సో, ఇక్కడే కొంచెం కొలను అయితే ఉంది. సో, వెళ్ళైతే చూసేద్దాం అక్కడ. ఒక చిన్నది. వాటర్ కూడా చాలా ప్యూర్‌గానే ఉన్నాయి ఇక్కడ. సో, అక్కడి నుంచి నేను టెంపుల్‌లోంచి బయటకైతే వచ్చేసాననమాట. సో, నాకైతే మళ్ళీ ఆ బ్యాక్ సైడ్ ఉన్న సరౌండింగ్స్ ఉన్న వ్యూ పాయింట్స్ అన్నీ చూద్దామనిపించింది. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పైనే తిరుగుంటానండి ఆ కొండంతా నేనైతే. నాకైతే చాలా బాగా అనిపించింది ఆ ఓపెన్ ఏరియా ఇదంతా. ఫుల్ గాలి కొడతా ఉంది. దట్ టూ ఫాగ్‌లో. ఫీల్ అయితే వేరే లెవెల్ ఉంది ఇక్కడ. మనకు కొంచెం కూడా అనిపించలేదండి నాకైతే పర్సనల్‌గా సన్‌రైజ్ రాలేదని చెప్పి. అంత బాగా ఎంజాయ్ చేసినాను నేనైతే. చాలా అంటే చాలా బాగుందండి ఫీల్ ఇక్కడ. నంది హిల్స్ మీద మనకి క్యాంటీన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఫుడ్ ప్రొవైడ్ దొరుకుతుంది మనకి. చాయ్ ఇలాంటివి కొన్ని ఫ్రూట్ సలాడ్ కూడా దొరుకుతుంది. సో, ఇప్పుడైతే పదండి నేను మీకు నంది హిల్స్ మీద స్టే ఎక్కడ ఉండాలో చూపిస్తాను. సో, ఇప్పుడు ఇది వచ్చేసరికి నెహ్రూ నిలయ అనమాట. చుట్టూ గార్డెన్‌లో అయితే ఉంటుందన్నమాట ఈ నెహ్రూ నిలయ. కర్ణాటక గవర్నమెంట్ మయూరా హోటల్, గాంధీ నిలయ ఇలా కొన్ని స్టేస్ అయితే ఉంటాయి. ఇది ఆన్‌లైన్ బుకింగ్ అనమాట. ఇంకైతే మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అనమాట. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ. ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఎవరైనా గెస్ట్ హౌస్ లాంటి ఇప్పుడు నేను చూపించిన దాంట్లోకి అయితే వచ్చేసేయండి. నంది హిల్స్ వీకెండ్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుందన్నమాట. సో, అందుకని చెప్పి నేను మండే మార్నింగ్ అయితే వెళ్ళాను నంది హిల్స్‌కి. సో, మీరు ఎప్పుడైనా ప్లాన్ చేస్తే అలా వీక్ డేస్‌లోనే ప్లాన్ చేయండి. వీకెండ్స్ అయితే ఫుల్ క్రౌడ్. మీరు ప్లేస్ కూడా అంతగా చూడలేరు. ఓకే. థ్యాంక్ యూ ఆల్. డూ సబ్స్క్రైబ్.